హలో గైస్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో కంప్లీట్గా మే మంత్లో నేను తీసుకున్న ట్రేడ్స్ అండ్ బెస్ట్ ట్రేడ్స్ మన స్ట్రాటజీ బేస్ చేసుకుని సో కంప్లీట్గా డిస్కస్ చేస్తాను. అండ్ ఎక్కడ బై చేశాను, ఎక్కడ సెల్ చేశాను, సో స్టాప్ లాస్ హిట్ అయితే ఎలా మేనేజ్ చేశాను, సో మీరు ఈ ట్రేడ్ తీసుకుంటే ఎలా మేనేజ్ చేయొచ్చు, ఇదంతా కంప్లీట్గా ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఈ వీడియో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని డిస్క్రిప్షన్లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి పిన్నెడ్ మెసేజ్ చెక్ చేయండి. సో పిన్నెడ్ మెసేజ్ చెక్ చేస్తే మీకు క్లియర్గా ఫుల్ కోర్స్ ఉంటుంది. సో ఆ కోర్స్ చూసిన తర్వాత ఈ మై పాస్ట్ ట్రేడ్స్ కానీ మన గ్రూప్లో కొన్ని ట్రేడ్స్ ఉన్నాయి కదా, నేను తీసుకున్న ట్రేడ్స్ అండ్ నేను ఎవ్రీ వీక్లీ రీక్యాప్స్ కట్ చేస్తున్నాను కదా, అవి చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థం అవుతుంది. సో కోర్స్ మొత్తం చూడకుండా మీరు ఈ ట్రేడ్స్ చూసినా సరే మీకు అర్థం అవ్వకపోవచ్చు. ఓకేనా? సో ముందు కోర్స్ మొత్తం చూడండి, ఆ తర్వాత ఈ వీడియోకి వస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇంక కంటెంట్లోకి వెళ్తే ఇవి మే మంత్లో తీసుకున్న ట్రేడ్స్ అన్ని. సో ఇది ఫస్ట్ ట్రేడ్. సో ఫస్ట్ ట్రేడ్ వచ్చి తీసుకోవడానికి రీజన్స్ ఏంటంటే, ఆల్రెడీ మన కోర్స్ కంప్లీట్గా చూసి సో కంప్లీట్గా చూసిన వాళ్ళకి తెలుస్తుంది సో ఎందుకు తీసుకున్నాను ఏంటి లాజిక్ అని, ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్గా రాసాం కదా. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కోర్స్ ముందు కంప్లీట్ చేయండి. ఓకే, సో మళ్ళీ ఒకసారి చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే సపోర్ట్ ఫామ్ చేసింది. సో సపోర్ట్ కింద క్యాండిల్ క్లోజ్ అయింది. సో సపోర్ట్ కింద క్యాండిల్ క్లోజ్ అయింది అండ్ నెక్స్ట్ క్యాండిల్ టాప్ విక్ వేసి ప్రీవియస్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసింది. సో ఇదే సెటప్. సో సపోర్ట్ కింద క్యాండిల్ క్లోజ్ అయిందంటే అది బ్రేక్అవుట్ కదా. సో బ్రేక్అవుట్ ఎంట్రీ. సో ఈ లోన్ బ్రేక్అవుట్ వెంటనే తీసుకొని స్టాప్ లాస్ వచ్చి కరెంట్ క్యాండిల్ హై. సో ఇక్కడ కరెంట్ క్యాండిల్ హై ఎందుకు స్టాప్ లాస్ పెట్టలేదు అంటే, సో ఇక్కడ కరెంట్ క్యాండిల్ హై స్టాప్ లాస్ చాలా చిన్నగా ఉంది. అండ్ ఈ టైంలో ఇక్కడ చూస్తే లండన్ క్లోజ్, ఈ టైంలో కొద్దిగా వాలటిలిటీ ఎక్కువగా ఉంది. సో దానివల్ల నేను ప్రీవియస్ క్యాండిల్ ఓపెన్ వరకు స్టాప్ లాస్ పెట్టాను. సో ఇక్కడ కరెంట్ క్యాండిల్ హై కూడా పెట్టుకోవచ్చు, బట్ నేను స్ప్రెడ్స్ ఉంటాయి కదా, సో స్ప్రెడ్స్ వల్ల కొద్దిగా కొద్దిగా స్పేస్ ఎక్కువ ఇచ్చాను. ఓకేనా? సో అంతేకాకుండా ఇక్కడ చూస్తే పక్కన రేంజ్ చాలా క్లీన్గా ఉంది, అంటే విక్ ఫిల్. సో రేంజ్ చాలా క్లీన్గా ఉంది విక్ మొత్తం. సో నేను ఆల్రెడీ విక్ ఫిల్ వీడియో మన కోర్సులో ఉంటుంది. సో విక్ ఫిల్ చేస్తుంది ఎలాగా అని మనం చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. సో మాట్లాడుకున్నాం కదా విక్ ఫిల్ వీడియోలో. సో సేమ్ అదే టాపిక్ ఇక్కడ అప్లై అయింది. సో ఇక్కడ చూస్తే మీకు అనిపించిందా, అంటే క్యాండిల్ కింద క్లోజ్ అయింది, బాటమ్ విక్ వేసి ప్రీవియస్ క్యాండిల్ లోని బ్రేక్ చేసింది. ఓకే, ఇక్కడ సెల్ చేశారు, బట్ ఈ విక్ మీకు సపోర్ట్ కింద యాడ్ చేయదా? సో ఈ డౌట్ మీకు వచ్చిందా? సో ఇది సపోర్ట్ కింద యాడ్ చేసే పాసిబిలిటీ తక్కువ, ఎందుకంటే ఇది లండన్ క్లోజ్ టైం. అండ్ ఇక్కడ చూస్తే క్యాండిల్ సపోర్ట్ కింద క్లోజ్ అయింది అండ్ నెక్స్ట్ క్యాండిల్ టాప్ విక్ వేసింది. సో ఇక్కడ కన్ఫర్మేషన్ చూసారా ఎన్ని ఉన్నాయి మన వైపు. సో ఇవన్నిటితో కంపేర్ చేస్తే ఇది సపోర్ట్ కింద మనకి యాడ్ చేసే పాసిబిలిటీ చాలా తక్కువ. సో అందుకే ట్రేడ్ తీసుకున్నాం. మన ఫుల్ టార్గెట్ వచ్చి ఈ లెవెల్ వరకు. ఓకేనా? విక్ ఫిల్ వరకు. ఓకేనా? విక్ ఫిల్ అండ్ లండన్ క్లోజ్ వాల్యూమ్. ఓకే, రైట్. సో అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ట్రేడ్స్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మన టెలిగ్రామ్ గ్రూప్లో అడగండి. సో స్క్రీన్ షాట్ తీసి ఈ ట్రేడ్ మీద నాకు డౌట్స్ ఉన్నాయని మీరు క్లియర్గా అక్కడ అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అండ్ ఇందులో కొన్ని ట్రేడ్స్ సో అంటే 95% ఆఫ్ ట్రేడ్స్ మీకు ఏమంటే టీచ్ చేశానో సో ఆ కాన్సెప్ట్స్ మీద నేర్చుకున్న తీసుకున్నాను. అంటే రిమైనింగ్ 5% ట్రేడ్స్ ఉంటాయి కదా, అవి నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని తీసుకున్నాను. సో అవి వదిలేండి, ఈ 95% ట్రేడ్స్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ట్రేడ్. ఓకే, ట్రేడ్ కాదు, జస్ట్ ఎక్స్ప్లెనేషన్. సో ఎప్పుడన్నా సరే ఇక్కడ చూస్తే సపోర్ట్ ఫామ్ చేసింది అండ్ సపోర్ట్ కింద క్యాండిల్ క్లోజ్ అయింది. ఎప్పుడంటే మనకి సపోర్ట్ కింద ఎలా క్యాండిల్ క్లోజ్ అవుద్దో సో తర్వాత క్యాండిల్ ఫాల్ అయ్యే పాసిబిలిటీ చాలా ఎక్కువ కదా. అండ్ పక్కన చూస్తే చాలా క్లీన్ రేంజ్. సో ఇది జస్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. సో అసలు ఎలా తీసుకొచ్చి మన ట్రేడ్ ఇవన్నీ. సో ఎప్పుడైనా సరే ట్రేడ్స్ మిస్ అయినప్పుడు మనం అంటే కొన్నిసార్లు సిస్టమ్ ముందు లేకపోవడం వల్ల కానీ, లేదంటే మన ట్రేడింగ్ టైంలో ఆ ట్రేడ్ రాకపోవచ్చు. సో అలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే, సో ఇలాగ వచ్చి చార్ట్ ఓపెన్ చేసి అసలు ఈ ట్రేడ్ నేను ఎక్కడ తీసుకోగలను, అంటే ఈ ట్రేడ్ నా కళ్ళ ముందు జరుగుంటే ఎలా తీసుకోగలను. సో ఇదంతా మీరు ముందుగానే ట్రేడ్ అయిపోయిన తర్వాత కానీ ఒకసారి చూసి ప్లాన్ చేసుకుంటే సో తర్వాత సారి ఇదే సెటప్ ఫామ్ అయినప్పుడు ట్రేడ్స్ తీసుకునే పాసిబిలిటీ చాలా ఎక్కువ. సో అంటే సేమ్ ఇలాగే ఎప్పుడు మార్కెట్లో రిపీట్ అయినవే రిపీట్ అవుతాయి కాబట్టి సో నెక్స్ట్ టైం మిస్ అవ్వకుండా ఉంటారు. సో కాబట్టి సింపుల్ ఈజీగా తీసుకోగలరు. ఓకేనా? ట్రేడ్స్. నెక్స్ట్ వన్. ఓకే, సో సింపుల్ ఇంపల్స్ ఎంట్రీ. సో ఇక్కడ ఇంపల్స్ ఎంట్రీని ఎందుకు అన్నానంటే, క్యాండిల్ చూసారా సరిగ్గా క్లోజ్ అవ్వలేదు. ఈ క్యాండిల్ చూస్తే రెసిస్టెన్స్ మీద సరిగ్గా క్లోజ్ అవ్వలేదు, రెసిస్టెన్స్ ఫామ్ చేసింది, రెసిస్టెన్స్ మీద సరిగ్గా క్లోజ్ అవ్వలేదు. సో అందుకే ఇంపల్స్ ఎంట్రీ కింద మనం కన్సిడర్ చేస్తాం దీన్ని. ఇది బాగా లైక్ ఇక్కడ చూస్తే పర్ఫెక్ట్గా క్లోజ్ అయితే ఎలా అంటే ఇలా ఇలా పర్ఫెక్ట్గా క్లోజ్ అయితే మనం బ్రేక్అవుట్ ఎంట్రీ కింద తీసుకోవచ్చు. సో ఈ ట్రేడ్ బ్రేక్అవుట్ కింద తీసుకుని పక్కన ఉన్న విక్ మొత్తం ఫిల్ చేస్తేనే మనం ఈజీగా యాంటిసిపేట్ చేయొచ్చు. బట్ ఇది ఇలా పర్ఫెక్ట్గా మీద క్లోజ్ అవ్వలేదు కాబట్టి మనం ఇంపల్స్ ఎంట్రీ కింద తీసుకుంటాం. అండ్ ఈ ట్రేడ్ నెక్స్ట్ విన్ అవ్వడానికి
రీజన్ ఏంటంటే పక్కన క్లీన్ రేంజ్. సో ఈ విక్ఫిల్ మొత్తం మనం క్లీన్ రేంజ్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, అండ్ టైం చూసారా? సో టైం 12:30. సో 12:30కి ఏం ఓపెన్ అవుతుంది? సో లండన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి లండన్ వాల్యూమ్ పుష్ చేస్తుంది కాబట్టి మనం ఈ హైని బ్రేక్ చేసిన వెంటనే తీసుకున్నాం. సో సేమ్. సో మీకు ఏ కాన్సెప్ట్స్ అంటే టీచ్ చేశానో సో అవే కాన్సెప్ట్స్ పక్కన క్లీన్ రేంజ్, హై వాల్యూమ్ టైం అండ్ సెటప్ కన్ఫర్మేషన్. సో సింపుల్గా, సో ఇక్కడ మీకు ఏది కొత్తగా చెప్పట్లేదు, సింపుల్ కాన్సెప్ట్స్. సో మన స్ట్రాటజీస్ చాలా ఈజీగా ఉంటాయి. సో కొత్త వాళ్ళు ఎవరో చూసినా సరే ముందు ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి పిన్నెడ్ మెసేజ్ చెక్ చేసి కంప్లీట్ కోర్స్ చూడండి. చూసిన తర్వాత మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. నేను చెప్తున్నాను మళ్ళీ, ఎంటైర్ ఫారెక్స్ ఇండస్ట్రీలోనే మనంత ఈజీ కాన్సెప్ట్స్ ఎవరు టీచ్ చేయరు, మనంత ఈజీగా ఎవరు ట్రేడ్ చేయరు. ఓకే, అండ్ వేరే వాళ్ళ స్ట్రాటజీస్ లాగా మన స్ట్రాటజీస్కి ప్రూవెన్ రికార్డ్ ఉండకపోవడం ఉండదు. మన స్ట్రాటజీ కంప్లీట్లీ ప్రూవెన్ అండ్ 5 years ప్లస్ బ్యాక్ టెస్టెడ్ డేటా మన గ్రూప్లో ఉంది. సో ఒకసారి చెక్ చేయండి కంప్లీట్లీ. సో ఏంటంటే నేను తీసుకున్న ట్రేడ్స్, టైమింగ్, సో అంతేకాకుండా ఎక్సలెంట్ సపోర్ట్. మన తెలుగు గ్రూప్ వాళ్ళు మీరు ఏ క్వశ్చన్, సో ఫారెక్స్ రిలేటెడ్గా ఏ క్వశ్చన్స్ ఉన్నా సరే ఆన్సర్ చేస్తారు. సో మన తెలుగు గ్రూప్లో అడగండి. సో అమేజింగ్ గ్రూప్. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, అమేజింగ్ ట్రేడ్ చూసారా? ఇది సేమ్ సింపుల్గా సపోర్ట్ ఫామ్ చేసింది అండ్ సపోర్ట్ కింద క్లోజ్ అయింది. సపోర్ట్ కింద క్యాండిల్ క్లోజ్ అయింది. సో ఇక్కడ ఏమైందంటే, అంటే ఈ ట్రేడ్ నేను వెంటనే సపోర్ట్ కింద ఫామ్ అయిన వెంటనే తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే ఇది క్యాండిల్ ఓపెన్ అయింది. ఇది క్యాండిల్ ఓపెన్ అయింది, ఓపెన్ అయిన వెంటనే ఫాల్ అయింది. ఓపెన్ అయిన వెంటనే ఫాల్ అయింది టాప్ విక్ వేయకుండా. సో నేనేం చెప్పాను? సో టాప్ విక్ వేసి అంటే ఎలా ఫాలో అవ్వడం కంటే టాప్ విక్ వేసి మనకి ఎలా బేరిష్గా వెళ్తే ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే విన్నింగ్ ప్రాబిలిటీ చాలా ఎక్కువ. అది మీ అందరికీ తెలుసు కదా, టాపిక్ వేయకుండా ఫాలో అవ్వడం కంటే. సో ఇది మన కోర్సులో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ తీసుకుంటే మనకి విన్ అయ్యే పాసిబిలిటీ ఎక్కువ, ఎందుకంటే లిక్విడిటీ గ్రాప్ చేసుకుంది కాబట్టి. సో దీనికి అంటే వెంటనే ఫాలో అయిన దానికి టాపిక్ ఉండదు కాబట్టి సో రిస్కీ. ఇక్కడ తీసుకున్నా సరే మనకి ఇక్కడ హై స్టాప్ లాస్ పెడితే స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత ఫాలో అయ్యే పాసిబిలిటీ చాలా ఎక్కువ. సో ఇది ఏమైందంటే ఈ ట్రేడ్ సో టాపిక్ వేయకుండా ఫాలో అయింది. ఎలా వేయకుండా ఫాలో అయిన తర్వాత మళ్ళీ వచ్చి టాపిక్ వేసింది. సో ఇక్కడ మళ్ళీ వచ్చి ఇది మొత్తం ఇలా టాపిక్ వేసింది. సో టాపిక్ వేసి రెండోసారి లోన్ బ్రేక్ చేస్తా చూసారా? సెకండ్ టైం. సో సెకండ్ టైం బ్రేక్ చేసినప్పుడు ఎంటర్ అయ్యాను చూసారా? సెల్స్ టేకెన్ అట్ బ్రేక్ ఆఫ్ ఓన్ క్యాండిల్లో. సో రెండోసారి బ్రేక్ అయినప్పుడు తీసుకున్నాను. సో తీసుకున్న స్టాప్ లాస్ వచ్చి ఇక్కడ చూస్తే 15 minutes హై. ఓకే, అండ్ ఇక్కడ 15 minutes హై. అండ్ ఇక్కడ చూస్తే మనకు బ్రేక్ అయిన లెవెల్ ఉంది కదా. సో ఈ బ్రేక్ అయిన లెవెల్ మీద పెట్టాను అండ్ పక్కన చాలా క్లీన్ రేంజ్. సో క్లీన్ రేంజ్ అండ్ టైం చూసారా? సేమ్ లండన్ ఓపెన్. సో నియర్ అంటే 30 minutes ముందు, అంటే ప్రీ లండన్. సో ప్రీ లండన్ మంచి వాల్యూమ్ అండ్ క్లీన్ రేంజ్, అమేజింగ్ సెటప్. ఓకే చూసారా? సో ఇదేంటంటే టెక్స్ట్ బుక్ సెటప్స్ ఇవి. మనం అంటే ఇది రిస్కీ, ఇది తీసుకోని అవసరం లేదు అనడానికి ఏమీ లేకుండా అంటే పిక్చర్ పర్ఫెక్ట్. సో క్లియర్ టెక్స్ట్ బుక్ సెటప్స్. ఓకే, నెక్స్ట్ ట్రేడ్. ఓకే, అమేజింగ్ ట్రేడ్. సో ఎక్సలెంట్. ఇక్కడ చూస్తే మనకి సపోర్ట్ ఫామ్ చేసింది అండ్ సపోర్ట్ కింద క్యాండిల్ క్లోజ్ అయింది. సో సపోర్ట్ కింద క్యాండిల్ క్లోజ్ అయింది. ఈ లోన్ బ్రేక్ చేసిన వెంటనే తీసుకుంటాము ట్రేడ్. ఎందుకు తీసుకోం? ఇది చాలా చాలా హై నుంచి ఫాలో అవుతూ వస్తుంది కదా. సో చాలా రిస్క్ కదా. సో ఇది రిస్క్ ఎక్కువ. సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాం? ఒక రెసిస్టెన్స్ ఫామ్ చేస్తే ఆ తర్వాత మనం సెల్లింగ్ చూస్తాం. ఇక్కడ చూస్తే మనకి ఇది రెసిస్టెన్స్ కదా, ఇది రెసిస్టెన్స్ అండ్ రెసిస్టెన్స్ మీద క్యాండిల్ క్లోజ్ అయింది చూసారా? ఈ క్యాండిల్ ట్రై చేసింది బట్ క్లోజ్ అవ్వలేదు. ఈ క్యాండిల్ ట్రై చేసింది, క్లోజ్ అయింది. ఎప్పుడంటే ఈ థర్డ్ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసిందో మనం బై చేస్తాం. ఎందుకు బై చేస్తాం? పక్కన క్లీన్ రేంజ్. ఫస్ట్ రీజన్ ఏంటి? పక్కన క్లీన్ రేంజ్ అండ్ మనకు చూస్తే బ్రేక్అవుట్. సో లెవెల్ని బ్రేక్అవుట్ ఇచ్చి మీదన క్లోజ్ అయింది. ఓకేనా? సో పక్కన క్లీన్ రేంజ్, లెవెల్ని బ్రేక్అవుట్ ఇచ్చి మీదన క్లోజ్ అయింది. అండ్ క్యాండిల్ సైజ్ చూసారా? ఈ క్యాండిల్ సైజ్ చూస్తే మీరు ఎంత వాల్యూమ్ ఉందో మీకు కనిపిస్తుంది చూసారా? అంటే పెద్ద క్యాండిల్స్ అండ్ బిగ్ సైజ్ ఉంటే వాల్యూమ్ ఎక్కువ ఉన్నట్టు. ఓకేనా? సో అందుకు ఈ ట్రేడ్ మనం తీసుకున్నాం. ఇక్కడ బై చేసాం. స్టాప్ లాస్ వచ్చి కరెంట్ క్యాండిల్లో. సో పక్కన రేంజ్ మొత్తం ఫిల్ చేసింది. ఓకే, ఇక్కడ చూస్తే మీరు 3 PM ఇది మీ ట్రేడింగ్ టైం కాదు కదా అని మీరు అనొచ్చు. అంటే కొన్నిసార్లు నేను ఏం చేస్తానంటే, అంటే మోస్ట్లీ ఇలాంటి టైంలో నేను తీసుకోను, ఎందుకంటే 80% ఆఫ్ టైమ్స్ వాల్యూమ్ ఉండదు. బట్ కొన్నిసార్లు మార్కెట్లో క్యాండిల్స్ పెద్ద ఫామ్ చేసి హై వాల్యూమ్ ఉన్న పక్కన క్లీన్ రేంజ్ ఉన్నా సరే తీసుకుంటాను. సో ఇదేంటంటే బిగినర్స్ కాదు, ఆటోమేటిక్గా మీరు ఎక్స్పీరియన్స్ ట్రేడర్ అయ్యి కొద్దీ అండ్ బ్యాక్ టెస్టింగ్లో మీకు ఎక్కువ డేటా వస్తుంది కదా, బ్యాక్ టెస్టెడ్ డేటా. సో దాన్ని బేస్ చేసుకుని మీకు ఎక్స్పీరియన్స్తో సో కొన్నిసార్లు మీ ట్రేడింగ్ టైం కాకపోయినా సరే పక్కన క్లీన్ రేంజ్ ఉంటే తీసుకోవచ్చు. సో ఇది మళ్ళీ చెప్తున్నాను, బిగినర్స్ కాదు, కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే. ఓకే, నెక్స్ట్ ట్రేడ్ వచ్చి ఓకే ఇది స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఈ స్టాప్ లాస్ హిట్ అయింది. ఈ ట్రేడ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే
లో ఫామ్ చేసింది, లో ఫామ్ చేసి ఇక్కడ చూస్తే మనకి రెసిస్టెన్స్ ఫామ్ చేసింది, హై ఫామ్ చేసింది, లో ఫామ్ చేసింది. సో ఈ లోన్ రీటెస్ట్ చేసే పాసిబిలిటీ 80%. మనం చాలా క్లియర్గా ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. సో ఎప్పుడంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఫామ్ చేసి నెక్స్ట్ క్యాండిల్, సో నెక్స్ట్ క్యాండిల్ జస్ట్ మనకు డోజీ టైప్ ఫామ్ అయింది. సో ఇక్కడ కూడా మనకి ఈ లోన్ బ్రేక్ చేసిన వెంటనే నేను సెల్ చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ 1 minute బ్రేక్ అయిపోయింది. సో 1 minute బ్రేక్ అయితే నేను సెల్ చేయనని మీకు తెలుసు. అది మన కోర్సులో ఒక రూల్ కూడా, అంటే మన ఎంట్రీ పాయింట్స్లో అదొక రూల్. సో ఆ రూల్ని సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ 1 to 2 minutesలో ప్రీవియస్ క్యాండిల్లోని బ్రేక్ చేయకూడదు కదా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి ఈ క్యాండిల్ టాప్ విక్ వేసి మనకి లోన్ బ్రేక్ చేసింది. ఎప్పుడంటే ఈ లోన్ బ్రేక్ చేసిందో నేను సెల్ చేశాను. సో సెల్ చేసిన స్టాప్ లాస్ వచ్చి ఈ లెవెల్ మీద, అంటే ఈ రెసిస్టెన్స్ ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ మీద పెట్టాను. ఆ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో హిట్ అయిన తర్వాత ఐ మీన్ ఇక్కడ అంటే ఇక్కడ రిస్క్ మేనేజ్ చేయడానికి పాసిబిలిటీ లేదు. వెంటనే నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యి కంప్లీట్గా స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది, అంటే హిట్ అయిపోయింది. సో అంటే ఇక్కడ మన స్ట్రాటజీలో ఒక 10 ట్రేడ్స్ తీసుకుంటే 8 ట్రేడ్స్లో కంపల్సరీ రిస్క్ మేనేజ్ చేయొచ్చు. సో రిమైనింగ్ 2 ట్రేడ్స్ రిస్క్ మేనేజ్ చేయడానికి అవ్వదు. సో అలాంటి ట్రేడ్స్ మనం ఏం చేయలేం. ఓకే, ఓకే, నెక్స్ట్ ట్రేడ్ వచ్చి మనకి ఇంపల్స్ ఎంట్రీ. సో ఈ ట్రేడ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే పక్కన చూసారా రేంజ్, సో సేమ్. సో ప్రతి ట్రేడ్లోని సేమ్ లాజిక్, పక్కన క్లియర్ రేంజ్ ఉంటుంది అండ్ హై వాల్యూమ్ టైం అయి ఉంటుంది. అండ్ మన సెటప్స్ ఉన్నాయి కదా, A+ ఇంపల్స్ ఎంట్రీ అండ్ రీటెస్ట్ ఎంట్రీ. సో సేమ్ సెటప్స్ మీకు ట్రేడ్ చూసిన వెంటనే అర్థం అవుతుంది, ఎందుకంటే చాలా క్లియర్గా మ్యాపింగ్ చేస్తాను కదా సింపుల్గా. సో ఇక్కడ ఇంపల్స్ ఎంట్రీస్ బిగినర్స్కి రికమెండ్ చేయను నేను. సో కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పించి ఇంపల్స్ ఎంట్రీస్ తీసుకోకండి. అండ్ బిగినర్స్ అయితే ఇక్కడ బ్రేక్అవుట్ ఎంట్రీ, లైక్ క్యాండిల్ కిందన క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇలా కిందన క్లోజ్ అయింది అనుకోండి, సో నెక్స్ట్ క్యాండిల్లో మీరు టాప్ విక్ కేసి ప్రీవియస్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేస్తే మీరు సెల్ చేయొచ్చు. నేను పక్కన క్లీన్ రేంజ్ ఉంది కదా. సో ఇంపల్స్ ఎంట్రీస్ కొద్దిగా రిస్కీ కాబట్టి బిగినర్స్ అవాయిడ్ చేయండి. సో వన్స్ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ట్రేడ్ వచ్చి సో A+ సెటప్. సో ఇది మన గ్రూప్ ఫేవరెట్ సెటప్. సో చాలా ఎక్కువ విన్ రేట్ ఉంటుంది అండ్ చాలా రేర్గా ఫామ్ అవుతుంది. సో ఇది ఫామ్ అయితే మాత్రం మ్యాక్సిమం 80% విన్ రేట్ ఉంటుంది. సో అమేజింగ్గా విన్ అవుతాం. సో అంటే మీరు ఫారెక్స్లోకి ఇప్పుడే వచ్చిన, సో పాస్ట్ లూజ్ అయినా సరే జస్ట్ ఇది ఒక్క సెటప్ మీద ఫోకస్ చేస్తే మీరు అమేజింగ్ మనీ మేక్ చేస్తారు ఫారెక్స్లో. అంటే మిగతా సెటప్స్ గురించి నేర్చుకుంటూ ఈ సెటప్ మీద ట్రేడ్ చేయండి, అంటే ఈ సెటప్ ఇచ్చి ట్రేడ్స్ అని తీసుకోండి. సో అప్పుడు అట్ ఏ టైం మీకు లెర్నింగ్ కూడా అవుతుంది అండ్ సేమ్ టైం మీకు సమ్ రిటర్న్ కూడా మీ అకౌంట్లో జనరేట్ అవుతుంది. ఓకేనా. సో ఈ ట్రేడ్ సింపుల్, పక్కన క్లీన్ రేంజ్ అండ్ A+ సెటప్. సో ఇక్కడ చూస్తే ఇక్కడ మనం ట్రేడ్ సెక్యూర్ చేసుకోవాలి, సమ్ పొజిషన్ సెక్యూర్ చేయాలి. ఎందుకు సెక్యూర్ చేయాలి అంటే క్యాండిల్ చూసారా, బాటమ్ విక్ లేకుండా క్లోజ్ అయింది. నేనేం చెప్పాను, క్యాండిల్ ఎప్పుడైనా బాటమ్ విక్, బేరిష్ క్యాండిల్ బాటమ్ విక్ లేకుండా క్లోజ్ అయినా అండ్ బుల్లిష్ క్యాండిల్ టాప్ విక్ లేకుండా క్లోజ్ అయినా సరే, తర్వాత క్యాండిల్ డౌన్ సైడ్, అంటే బుల్లిష్ క్యాండిల్ అంటే అప్ సైడ్, బేరిష్ క్యాండిల్ అంటే డౌన్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీ చాలా తక్కువ, అంటే 50-50. సో అలాంటి టైంలో ఇప్పుడు మనం అయితే స్టాప్ లాస్ బ్రేక్ ఈవెన్ కన్నా తెచ్చుకుని హోల్డ్ చేస్తాం, లేదంటే 50% క్లోజ్ చేస్తాం. ఓకేనా. ఓకే, అండ్ నెక్స్ట్ వన్. సో సింపుల్. సో ఇక్కడ మీకు అర్థం అవ్వకపోవడానికి ఏముండదు. సో సింపుల్గా కోర్స్ మొత్తం చూసిన వాళ్ళకి తప్పకుండా ప్రతి ట్రేడ్ అర్థం అవుతుంది, ఎందుకంటే అంత క్లీన్గా ఇది అసలు నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం అవసరం లేదు. ఇలా మీరు ట్రేడ్ చూడబోతుకి ఎందుకు తీసుకున్నానో, కారణం ఏంటి, అవంతా మీకు తెలుస్తుంది. సో మరి హార్డ్ టాపిక్ ఏమీ లేదు. ఓకేనా. అండ్ ఇక్కడ చూస్తే సింపుల్గా రెసిస్టెన్స్ ఫామ్ చేసింది, రెసిస్టెన్స్ మీద క్యాండిల్ క్లోజ్ అయింది. ఎప్పుడంటే తర్వాత క్యాండిల్ బాటమ్ కేసు ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసిందో మనం బై చేసాం, పక్కన క్లీన్ రేంజ్. సో ఇక్కడ 1:2 దగ్గర మనం సమ్ పొజిషన్ సెక్యూర్ చేసాం. సో ఇక్కడ 1:2 దగ్గర సెక్యూర్ చేసాం, ప్లస్ ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేయడానికి పక్కన చూసారా మనకి సమ్ రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ చూస్తే. బట్ మరి ఇక్కడ మనం మోస్ట్ రీసెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీదనే కదా ఫోకస్ చేస్తాం. సో అలాంటప్పుడు ఇక్కడ మీరు ఎందుకు చూసుకుంటున్నారంటే, నేను ఒక కాన్సెప్ట్ చెప్పాను, ఎప్పుడైనా సరే 100 పిప్స్ అండ్ 200 పిప్స్ క్లీన్ రేంజ్ ఉన్నప్పుడు, సో అది మొత్తం స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళి ఫిల్ చేసే పాసిబిలిటీ తక్కువ కదా. సో అలాంటి టైంలో మన టార్గెట్స్కి మాత్రం ఈ పక్కన ఉన్న రేంజెస్ చూసుకుంటామని చెప్పాను చూసారా. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ బుక్ చేసుకోవచ్చు సమ్ ప్రాఫిట్, లేదంటే 1:2 మనం మోస్ట్లీ 1:2 దగ్గర సమ్ పొజిషన్ సెక్యూర్ చేసుకుంటాం కదా. సో 1:1.5 దగ్గర కట్టని, సో దాని బేస్ మీద ఉన్నా సరే మనం ఇక్కడ క్లోజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ ట్రేడ్ చూస్తే ప్రీ లెండర్
సో 10:15కి వచ్చింది ఇది. సెటప్ వచ్చి బ్రేక్అవుట్. సో పక్కన చాలా క్లీన్ రేంజ్ ఉంది కదా, సింపుల్. అండ్ నెక్స్ట్ వన్, ఓకే, సో సింపుల్, ఇది బ్రేక్అవుట్ ఎంట్రీ. సో ఇక్కడ చూస్తే రెసిస్టెన్స్ ఫామ్ చేసింది, రెసిస్టెన్స్ మీద క్యాండిల్ క్లోజ్ అయింది. ఎప్పుడంటే ఈ క్యాండిల్ బాటమ్ ఎక్కేసి బుల్లిష్గా ఫ్లిప్ అయిందో మనం బై చేసాం. అండ్ స్టాప్ లాస్ వచ్చి మనకి ఈ సపోర్ట్ ఉంది కదా, ఈ సపోర్ట్ కింద. అండ్ పక్కన క్లీన్ రేంజ్ ఉంది. అండ్ సేమ్ టైం చూసారా 5:30. సో 5:30కి ఏం ఓపెన్ అవుతుంది, ఎన్వై మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. ఐ మీన్ ఎన్వై సెషన్, ఎన్వై మార్కెట్స్ కాదు, ఎన్వై సెషన్ ఓపెన్ అవుతుంది. సో ఎన్వై అంటే న్యూ ఇయర్ సెషన్ ఓపెన్ అవుతుంది. సో 7కి వచ్చి ఎన్వైఎస్ ఓపెన్ అవుతుంది. 12:30కి వచ్చి లండన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి, అంటే లండన్ ఓపెన్. ఓకేనా. సో వాల్యూమ్ టైమ్స్లో ఎప్పుడు వాల్యూమ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అంటే నేను చెప్తున్నాను కదా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎప్పుడు వాల్యూమ్ టైమ్స్ ఉంటాయి చూసారా. సో 1 అవర్ ముందు, 1 అవర్ తర్వాత చాలా ఎక్కువ వాల్యూమ్ ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు హై వాల్యూమ్ టైమ్స్ అని మన గ్రూప్లో పెడతాను కదా. సో 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మీరు ఆ టైంలో ట్రేడ్ చేస్తే విన్నింగ్ ప్రాబిలిటీ మీ వైపు చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, సేమ్ ట్రేడ్. ఓకే, ఇది కూడా ఎగ్జాక్ట్గా సిమిలర్ ట్రేడ్. సో ప్రీవియస్ ట్రేడ్ లాంటిది. రెసిస్టెన్స్ ఫామ్ చేసింది, రెసిస్టెన్స్ మీద క్యాండిల్ క్లోజ్ అయింది. సో బాటమ్ ఎక్కేసి ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసిన వెంటనే మనం బై చేసాం. స్టాప్ లాస్ వచ్చి కరెంట్ క్యాండిల్లో. సో ఇక్కడ చూస్తే పక్కన చాలా క్లీన్ రేంజ్ ఉంది. సో ఇక్కడ వరకు క్లీన్ రేంజ్ ఉంది, ఎందుకంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ మనం మెజారిటీ ఆఫ్ పొజిషన్ అంతా సెక్యూర్ చేసుకుని మనం రన్నర్స్ హోల్డ్ చేస్తాం. సో రన్నర్స్ మన నెక్స్ట్ రెసిస్టెన్స్ వరకు హోల్డ్ చేస్తాం, ఎందుకంటే ఇది క్లీన్ రేంజ్ అండ్ ఇది కూడా క్లీన్ రేంజే. సో ఒక డబుల్ క్లీన్ రేంజ్. ఈ ఒక్క రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తే మనకి డబుల్ క్లీన్ రేంజ్ ఉంది, కాబట్టి మనం రన్నర్స్ని హోల్డ్ చేయొచ్చు. సో ఇది 11:30కి మనకి ప్రీ లండన్ అండ్ బ్రేక్అవుట్ ఎంట్రీ. నైస్ ట్రేడ్ కదా, రైట్. నెక్స్ట్ వన్, సో సేమ్ ట్రేడ్. ఓకే, ఈసారి సెటప్స్ గురించి ఒకసారి చెప్తాను. సో అసలు ఏ సెటప్, సో మనం ఏ సెటప్ మీద ఫోకస్ చేస్తాం. సో ఇవన్నీ చాలా క్లియర్గా ఆల్రెడీ మన గ్రూప్ వాళ్ళకి తెలుసు, ఎందుకంటే చాలాసార్లు నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను. బట్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఒకసారి చూడండి. సో దీన్ని బ్రేక్అవుట్ సెటప్ అంటారు. సో ఇక్కడ ఏమీ లేదు, సింపుల్ రెసిస్టెన్స్ ఫామ్ చేసింది. సో సారీ, రెసిస్టెన్స్ ఫామ్ చేసింది అండ్ రెసిస్టెన్స్ మీద క్యాండిల్ క్లోజ్ అయింది. ఎప్పుడంటే నెక్స్ట్ బాటమ్ వికేస్ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తే ఇక్కడ మనం బై చేస్తాం. సో ఇక్కడ రెసిస్టెన్స్ మీద క్లోజ్ అయింది కాబట్టి క్యాండిల్, ఇది బ్రేక్అవుట్ సెటప్ అంటారు. సో బ్రేక్అవుట్ ఎంట్రీ. సో మన స్టాప్ లాస్ వచ్చి కరెంట్ క్యాండిల్లో. సో పక్కన ఉన్న రేంజ్ మొత్తం, క్లీన్ రేంజ్ మొత్తం ఫిల్ చేస్తుందని మనం ట్రేడ్ తీసుకుంటాం. ఓకే, సింపుల్. సో సేమ్ బీరిష్గా కూడా అంతే, ఇది బుల్లిష్ బ్రేక్అవుట్, బీరిష్గా అంటే కంప్లీట్లీ అపోజిట్ అంటే రివర్స్. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, ఇది ఇంపల్స్ ఎంట్రీ. సో ఇంపల్స్ ఎంట్రీ అనేది వెరీ రిస్కీ. సో ఇది బిగినర్స్ కాదు, సో చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇంపల్స్ ఎంట్రీస్ నేను బిగినర్స్ రికమెండ్ చేయను. సో కాబట్టి ఇంపల్స్ ఎంట్రీస్ కూడా నేను తర్వాత చెప్తాను లాస్ట్లో. నెక్స్ట్ వన్, ఇది A+ సెటప్. సో దీన్ని A+ సెటప్ అంటారు. సో A+ సెటప్కి బ్రేక్అవుట్ ఎంట్రీకి డిఫరెన్స్ ఏంటంటే, A+ సెటప్లో ఈ రెడ్ క్యాండిల్ ఉంది చూసారా, ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఇది ప్రీవియస్ క్యాండిల్ హైని రెస్పెక్ట్ చేస్తుంది. రెస్పెక్ట్ చేయడం అంటే బ్రేక్ చేయకుండా ఉంటుంది. సో రెస్పెక్ట్ చేస్తుంది అండ్ ప్రీవియస్ క్యాండిల్లోని మనకి రెస్పెక్ట్ చేస్తుంది. సో క్యాండిల్ కంప్లీట్గా ఇన్సైడ్ క్లోజ్ అవుతుంది. సో ఇన్సైడ్ క్యాండిల్ క్లోజ్ అయ్యి ఆ తర్వాత సో బుల్లిష్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తుంది. దీన్ని మనం A+ సెటప్ కింద తీసుకుంటాం. సో ఇక్కడ ఎంట్రీ పై చేస్తాం. సో మన స్టాప్ లాస్ వచ్చి కరెంట్ క్యాండిల్లో. సో పక్కన ఉన్న రేంజ్ మొత్తం ఫిల్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తాం, ఐ మీన్ యాంటిసిపేట్ చేస్తాం. ఓకేనా. అండ్ పక్కన ఉన్న రేంజెస్ అంటే ఒక్కొక్కసారి ఇక్కడ ఏంటంటే మనకి పక్కన ఉన్న రేంజెస్ వాల్యూమ్ బ్రేక్ చేస్తుందని యాంటిసిపేట్ చేసుకునే ట్రేడ్స్ తీసుకుంటాం. దాని మీద నేను స్పెషల్గా ఒక వీడియో తీసుకొస్తాను, అసలు ఎప్పుడు వాల్యూమ్ మనం యాంటిసిపేట్ చేయాలి, ఎప్పుడు పక్కన ఉన్న రేంజెస్ బ్రేక్ అవుతాయి అని. అంటే కన్సల్టేషన్లో కూడా మనం ట్రేడ్స్ ఎప్పుడు యాంటిసిపేట్ చేయాలి, దీని మీద ఒక స్పెషల్ వీడియో తీసుకొస్తాను. సో అంటే ఈ వీడియోలో దాన్ని కలపడం కరెక్ట్ కాదు కదా. సో కాబట్టి ఒక స్పెషల్ వీడియోలో చాలా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇది ఇంపల్స్ ఎంట్రీ. క్లియర్గా ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్లో చూపించాను కదా. సో సేమ్ ఇంపల్స్ ఎంట్రీస్ వెరీ రిస్కీ. సో ఇక్కడ ఇంపల్స్ ఎంట్రీస్కి బ్రేక్అవుట్ సెటప్కి తేడా ఏంటి? బ్రేక్అవుట్ అంటే ఏమీ లేదు, రెసిస్టెన్స్ ఫామ్ చేసి రెసిస్టెన్స్ మీద క్లోజ్ అవుతుంది. సో ఇది బ్రేక్అవుట్. సో ఎలా బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ క్యాండిల్ అప్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీ చాలా ఎక్కువ, ఎందుకంటే బ్రేక్అవుట్ అయింది కాబట్టి. అది ఇంపల్స్ ఎంట్రీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్యాండిల్ కిందన క్లోజ్ అయింది, రెసిస్టెన్స్ ఫామ్ చేసి బ్రేక్అవుట్లో క్యాండిల్ మీదన క్లోజ్ అయ్యి ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసింది తర్వాత క్యాండిల్. బట్ ఇంపల్స్లో క్యాండిల్ చూసారు కిందన క్లోజ్ అయింది అండ్ మీదన క్లోజ్ అవ్వలేదు. సో ఈ క్యాండిల్, సో ఇలా ఈ క్యాండిల్ ఏమవుతుందంటే ఇలా 1 minute. సో ఇలా టాపిక్ వేసి
మళ్ళీ ఇలా కింద క్లోజ్ అయ్యి మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది. మన స్టాప్ లాస్ ఎక్కడ పెడతాం చూసారా? సో స్టాప్ లాస్ హిట్ మోస్ట్లీ ఇలాగ జరుగుతుంది. సో ఏంటంటే మన ఇంపల్స్ ఎంట్రీస్ తీసుకున్న కన్ఫర్మేషన్స్ లేకుండా తీసుకుంటాం కాబట్టి మోస్ట్లీ ఇలాగ జరుగుతుంది. సో కాబట్టి ఇంపల్స్ ఎంట్రీస్ తీసుకునేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. ఏంటంటే పక్కన క్లీన్ రేంజ్ ఉండాలి అండ్ హై వాల్యూమ్ టైం ఉండాలి. అండ్ ఇంపల్స్ ఎంట్రీస్ మోస్ట్లీ 1:1 దగ్గర సెక్యూర్ చేయండి. సో పక్కన రేంజ్ ఉంది కదా అని పక్కన రేంజ్ మొత్తం ఫిల్ చేస్తుంది అని హోల్డ్ చేస్తే మాత్రం మోస్ట్లీ బ్రేక్ అవున్ అన్న హిట్ అవుతుంది, లేదంటే ఫుల్ స్టాప్ లాస్ కూడా హిట్ అవుతుంది మీరు బ్రేక్ అవున్ దగ్గర క్లోజ్ చేయకపోతే ట్రేడ్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ట్రేడ్ వచ్చి ఒక నెక్స్ట్ సెటప్ వచ్చి పుల్ బ్యాక్. దీన్ని పుల్ బ్యాక్ అని అనొచ్చు, రీటెస్ట్ అని అనొచ్చు. సింపుల్, మనకి ఒక రెసిస్టెన్స్ ఫామ్ చేసి ఒక హై ఫామ్ చేస్తుంది. సో హై ఫామ్ చేసిన తర్వాత ఒక పుల్ బ్యాక్ ఇచ్చి మనకు ఒక మంచి సపోర్ట్ ఫామ్ చేస్తుంది. సో ఎప్పుడంటే ఎలా సపోర్ట్ ఫామ్ చేస్తుందో, ఇక్కడ సపోర్ట్ అంటే ఏమి లేదు, బీరిష్ క్యాండిల్ పక్కన బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయితే మనం సపోర్ట్ కింద తీసుకుంటాం. ఇక్కడ సపోర్ట్ ఫామ్ చేస్తే చూసారా? సో ఈ సపోర్ట్ ఫామ్ చేసినప్పుడు నెక్స్ట్ క్యాండిల్ ఈ హైని రీటెస్ట్ చేసే పాసిబిలిటీ 80%. ఈ క్యాండిల్ అని కాదు, మొత్తానికి అంటే ఎలా సపోర్ట్ ఫామ్ చేసినప్పుడు నెక్స్ట్ ఈ హైని రీటెస్ట్ చేసే పాసిబిలిటీ ఎక్కువ. అది ఎలా ఒక క్యాండిల్ అవ్వచ్చు, లేదంటే మల్టిపుల్ క్యాండిల్స్లో అవ్వచ్చు, బట్ ఈ హైని రీటెస్ట్ చేసే పాసిబిలిటీ మాత్రం 80% ఉంటుంది. సో కాబట్టి మనం ఈ హైని బ్రేక్ చేసిన వెంటనే ట్రేడ్ తీసుకుని ప్రీవియస్ క్యాండిల్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో సింపుల్, దీనికి కూడా చాలా ఎక్కువ విన్ రేట్ ఉంటుంది. సో ఈ సెటప్ కూడా A+ అండ్ ఈ పుల్ బ్యాక్ సెటప్ కూడా చాలా ఎక్కువ విన్ రేట్ ఉంటుంది. సో మోస్ట్లీ అంటే నేను తీసుకునే ట్రేడ్స్లో సో మోస్ట్లీ ఎక్కువ ట్రేడ్స్ ఇవే ఉంటాయి అండ్ విన్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే నేను తీసుకున్న ప్రతి ట్రేడ్ మన గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అక్కడ చూసారా, అంటే నేను ముందుగానే ఒక వ్యూ చెప్తాను అసలు ఎలా ఫామ్ అయితే నేను ట్రేడ్ తీసుకుంటాను, సో ఎక్కడ తీసుకుంటాను, సో ఇదంతా చాలా క్లియర్గా ఎప్పటికప్పుడు ఎవ్రీడే మార్నింగ్ మన గ్రూప్లో అప్డేట్ చేస్తున్నాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే యూట్యూబ్లో సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా సరే గ్రూప్లో అడగండి. అండ్ ఎప్పటికప్పుడు మనం మార్నింగ్ అనాలిసిస్ చేస్తాం. అండ్ నా ట్రేడ్ ఐడియాస్, నేను ఏం చూస్తున్నాను, సో ఎలాంటి సెటప్స్ ఫామ్ అయితే బై చేస్తాను, ఎలాంటి సెటప్స్ ఫామ్ అయితే సెల్ చేస్తాను, ఇది లైవ్లో మనం మార్కెట్లో అంటే లైవ్ మార్కెట్లో అప్డేట్స్ ఇస్తాం. సో ఇలా చాలా ఉన్నాయి. మన గ్రూప్లో ఒకసారి జాయిన్ అవ్వండి, తప్పకుండా మీరు మన గ్రూప్ నుంచి చాలా విషయాలు నేర్చుకుంటారు. ఓకే, నెక్స్ట్ వన్. సో సింపుల్ ఇంపల్స్ ఎంట్రీస్. సో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇంపల్స్ ఎంట్రీస్లో ఇక్కడ చూస్తే క్యాండిల్ కిందన క్లోజ్ అవ్వలేదు, మనకి ఇక్కడ సపోర్ట్ ఉంది. సపోర్ట్ కిందన క్లోజ్ అయితే పక్కన క్లీన్ రేంజ్ ఉంది కాబట్టి మనం బ్రేక్అవుట్ కింద తీసుకున్నాం. బట్ ఇక్కడ కిందన క్లోజ్ అవ్వలేదు. ఓకే, మరి ఇక్కడ డైరెక్ట్గా నిన్ను తీసుకోలేదు. ఈ ట్రేడ్ ఏమైందంటే ఫస్ట్ మనకి క్యాండిల్ డైరెక్ట్గా ఫాల్ అయింది. ఇలా ఫాల్ అయిన తర్వాత నేను వెంటనే తీసుకోలేదు, మళ్ళీ వచ్చి టాప్ విక్ వేసి మళ్ళీ ఓన్ క్యాండిల్ లోన్ ఉన్నది కదా, అంటే ముందుగా ఫామ్ చేసిన లోని దాన్ని బ్రేక్ చేసిన వెంటనే నేను తీసుకున్నాను. మీరు చూసారు ఇక్కడ సెల్స్ టేకెన్ అట్ బ్రేక్ ఆఫ్ ప్రీవియస్ క్యాండిల్లో ఇంపల్స్ ఎంట్రీ. ఓకే, ప్రీవియస్ అంటే ఈ క్యాండిల్, ప్రీవియస్ అంటే ఇక్కడ ప్రీవియస్ ఏం లేదు కదా, ఈ క్యాండిల్. సో ఇక్కడ అండ్ ఓన్ క్యాండిల్ కూడా. సో అట్ ఏ టైం ప్రీవియస్ క్యాండిల్ అండ్ ఓన్ క్యాండిల్. సో ఇలా జరిగినప్పుడు నేను ఈ ట్రేడ్ తీసుకున్నాను. అంటే పక్కన క్లీన్ రేంజ్ అక్కడ చూస్తే నేను 1:2 దగ్గర క్లోజ్ చేస్తాను 90%. ఇది తర్వాత చాలా ఫాలో అయింది, బట్ అది నాకు అనవసరం. ఎందుకంటే నేను ఏం ప్లాన్ చేశాను, సో మార్కెట్ నాకు ఎంత అంటే నేను ప్లాన్ చేసినట్టు మార్కెట్లో జరిగింది. సో నేను ఎక్కడ సెక్యూర్ చేసుకోవాలో నేను ముందుగానే ప్లాన్ చేసుకున్నాను. సో నేను ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకునేటప్పుడు ఎక్కడ నా స్టాప్ లాస్, ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేయాలి, సో అదంతా చాలా క్లియర్గా ఉంటుంది. సో కాబట్టి మార్కెట్ ఇన్ కేస్ నా టార్గెట్ లెవెల్స్ వరకు రాకుండా బ్రేక్ అవుట్ హిట్ అయినా సరే నాకు ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే నేను ముందుగానే కంప్లీట్గా ప్రిపేర్డ్ అయి ఉంటాను. ఇక్కడ బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ముందుగా అవుట్కమ్కి ప్రిపేర్డ్గా ఉండరు. సో దానివల్లే మోస్ట్లీ అంటే 90% ఆఫ్ ద ట్రేడర్స్ ఫెయిల్ అవుతారు. సో ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకునే ముందుగా ప్రిపేర్డ్గా ఉండాలి అవుట్కమ్కి. ఓకే, అండ్ ట్రేడ్ చూస్తే ఇక్కడ 12 o'clock. సో 12కి మనకి మీకు తెలుసు ప్రీ లండన్, సో మంచి వాల్యూమ్ ఉంటుంది. సో ఈ ట్రేడ్ విన్ అవ్వడానికి ఇది ఒక రీజన్. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, ఇది చూస్తే మనకి ఇంపల్స్ ఎంట్రీ. సో రెసిస్టెన్స్ ఫామ్ చేసింది. సో రెసిస్టెన్స్ ఇక్కడ చూస్తే రెసిస్టెన్స్ మీద క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఇది ఇంపల్స్ ఎంట్రీ. అండ్ ప్రీవియస్ క్యాండిల్ ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇంపల్స్ ఎంట్రీస్ రిస్కీ, ఓకే, కానీ ఇక్కడ మనం ఈ ట్రేడ్ విన్ అవుతుంది అని చెప్పడానికి ఇంకొక అంటే కొద్ది ఎడ్జ్ ఇచ్చి పాసిబిలిటీ ఏంటంటే మనకి రీజన్ ఏంటంటే ప్రీవియస్ క్యాండిల్. సో ప్రీవియస్ క్యాండిల్ బుల్లిష్గా క్లోజ్ అయింది. సో నేను చాలాసార్లు చెప్పాను, సో మై పాస్ట్ ట్రేడ్స్లో కూడా ప్రీవియస్ క్యాండిల్ ఎప్పుడైనా సరే మన డైరెక్షన్లో మనం బై చేద్దాం అనుకుంటే బుల్లిష్గా, సెల్ చేద్దాం అనుకుంటే బేరిష్గా క్లోజ్ అయితే ఆ ట్రేడ్లో మనం విన్ అయ్యే ప్రాబిలిటీ కొద్దిగా పెరిగినట్టు అని చాలాసార్లు చెప్పాను కదా. సో సేమ్ ఇక్కడ చూసారా, ప్రీవియస్ క్యాండిల్ మనకి బుల్లిష్గా క్లోజ్ అయింది. సో ఎప్పుడంటే ఈ హైని బ్రేక్ చేసిందో మనం ట్రేడ్ తీసుకుని కరెంట్ క్యాండిల్లో స్టాప్ లాస్ పెడతాం. సో పక్కన చూస్తే క్లీన్ రేంజ్, సో క్లీన్ రేంజ్ అండ్ ఇది చూస్తే ఆఫ్టర్ లండన్. సో ఇది కూడా నా ట్రేడింగ్ టైం కాదు. సో 3 o'clock, నేను ఎప్పుడు 1:30 ఆ టైంలో మ్యాక్సిమం క్లోజ్ చేసేస్తాను. సో అంటే ఈ ట్రేడ్ చేయడానికి కారణం ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే నా ట్రేడింగ్ టైం కాదు అన్నప్పుడు నేను ట్రేడ్ చేశానంటే దానికి అర్థం
ఏంటంటే పక్కన క్లీన్ రేంజ్ ఉంటుంది అండ్ వాల్యూమ్ అంటే క్యాండిల్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో ఆ టైంలోనే నేను ట్రేడ్ చేస్తాను. సో ఇలా కన్సల్టేషన్లోని ఇక్కడ ఉన్నప్పుడు నా ట్రేడింగ్ టైం కాకపోతే నేను అసలు టచ్ చేయను. సో పక్కన క్లీన్ రేంజ్ నాకు వెరీ ఇంపార్టెంట్. అండ్ మీ ట్రేడింగ్ టైం కాకపోతే మీరు చార్ట్స్ని అబ్జర్వ్ చేయకండి, ఎందుకంటే నాకు చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చూస్తున్నాను అంటే నేను రిస్క్ మేనేజ్ చేయగలను, నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. సో అలా కాకుండా మీరు ఇప్పుడే ఫారెక్స్లోకి వచ్చి సో ప్రతి అంటే మార్నింగ్ ఏషియన్ నుంచి నైట్ లండన్ వరకు ప్రతి ట్రేడ్ నేను క్యాచ్ చేస్తాను, ప్రతి సెషన్ నేను ట్రేడ్ చేస్తానంటే అది కరెక్ట్ వే ఆఫ్ ట్రేడింగ్ కాదు. సో ఏంటంటే అలా చేస్తే మీరు ఓవర్ రిస్క్ అని ఓవర్ ట్రేడ్ చేస్తారు, ఫైనల్గా ఓవర్ రిస్క్ అని ఓవర్ ట్రేడ్ చేస్తే మీకు అంటే ఫారెక్స్లో సక్సెస్ అవ్వలేరు. ఓకేనా? సో స్పెసిఫిక్ టైం పెట్టుకోండి. సో 1 or 2 ట్రేడ్స్, 1 or 2 pairs, సో 1 సెషన్ ఓన్లీ. ఓకే రైట్. ఓకే సింపుల్ బ్రేక్అవుట్ ఎంట్రీ. సో ఇక్కడ చూస్తే మనకి రెసిస్టెన్స్ ఫామ్ చేసింది. సో రెసిస్టెన్స్ మీద క్యాండిల్ క్లోజ్ అయింది అండ్ నెక్స్ట్ క్యాండిల్ వచ్చి బాటమ్ ఎక్కేసి ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసింది. సో ఇక్కడ మనం బై చేస్తాం. సో పక్కన క్లీన్ రేంజ్, సో బ్రేక్అవుట్ ఎంట్రీ సింపుల్. ఇక్కడ చూస్తే నా ట్రేడ్స్లో మీరు ఎప్పుడు ట్రేడ్ తీసుకున్నా చూడాల్సింది ఒకటే, పక్కన క్లీన్ రేంజ్ ఉంది, హై వాల్యూమ్ టైం కాదా, హై వాల్యూమ్ టైం మన టెక్స్ట్ బుక్ సెటప్స్ లైక్ ఏ ప్లస్, రీటెస్ట్, బ్రేక్అవుట్, సో ఇవి ఫామ్ అయ్యి లేదా ఫామ్ అయ్యి. సో సింపుల్ 3 రూల్స్. సో మీరు నా ఏ ట్రేడ్ చూసినా, నేను చాలా ట్రేడ్స్ పోస్ట్ చేస్తాను మన గ్రూప్లో అండ్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోని. ఐ మీన్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో కూడా చాలా ట్రేడ్స్ పోస్ట్ చేస్తాను. సో ప్రతి ట్రేడ్లోని మీకు చూసి కామన్ పాయింట్స్ ఇవే, క్లీన్ రేంజ్, హై వాల్యూమ్ అండ్ టెక్స్ట్ బుక్ సెటప్స్. ఓకే సో నేను ఎప్పుడు ట్రేడ్స్ ఇలాగే ప్లాన్ చేస్తాను. సో జరగకముందే ఎలా జరిగితే ఏం చేయాలి, సో ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, ఎక్కడ టార్గెట్స్ బుక్ చేయాలి, ఇదంతా ముందుగానే ప్రీ ప్లానెడ్గా ఉంటుంది. సో కాబట్టి మోస్ట్లీ నా ట్రేడ్ ఒకవేళ స్టాప్ లాస్ సెట్ అయినా సరే నేను ముందుగా ప్రిపేర్డ్గా ఉంటాను కాబట్టి సో ఎటువంటి ఎమోషన్స్ ఉండవు. సో ఇలా మీరు కూడా ప్లాన్ చేసుకోవాలి. ఓకే ఓకే ఇది A+ సెటప్. సో 15 minutes A+ సెటప్. ఇక్కడ A+ సెటప్ ఎందుకంటే ఇక్కడ చూసారా ప్రీవియస్ క్యాండిల్ ఈ బేరిష్ క్యాండిల్ ఉంది కదా, అది ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేయలేదు అండ్ లోని బ్రేక్ చేయలేదు. లో ఇక్కడ మీకు కనిపించలేదు, స్క్రీన్ షాట్ తీసేటప్పుడు కొద్దిగా కిందకి వెళ్ళిపోయింది. సో లోని బ్రేక్ చేయలేదు. ఎప్పుడంటే నెక్స్ట్ క్యాండిల్ బాటమ్ ఎక్కేసి ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసిన, ఈ రెడ్ క్యాండిల్ హై బ్రేక్ చేసిన నేను బై చేశాను. సో స్టాప్ లాస్ వచ్చి మనకి ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా ఈ లో, సో 1:1 దగ్గర సెక్యూర్ చేశాను. సో నైస్ ట్రేడ్. అండ్ పక్కన కూడా మంచి రేంజ్ ఉంది, బట్ ఇది స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ కాబట్టి నేను అక్కడ 1:1 దగ్గర సెక్యూర్ చేస్తాను. ఇక్కడ మనం ఎప్పుడు హోల్డ్ చేయాలి ట్రేడ్స్, ఎప్పుడు మనం 1:1 ఆర్ 1:1.5 దగ్గర సెక్యూర్ చేయాలంటే మండే, ట్యూస్డే, వెన్స్డే ఈ 3 days మీరు ప్రాఫిటబుల్గా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3 days కలిపి 3% ప్రాఫిట్స్లో ఉన్నారు, అప్పుడు మీరు థర్స్డే, ఫ్రైడే ట్రేడ్స్ రన్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి. సో ఈ టైంలో మీకు ట్రేడ్స్ ఇచ్చినప్పుడు 1:1 దగ్గర బ్రేక్ ఏమైనా తీసుకొచ్చి పక్కన రేంజ్ మొత్తం ఫిల్ చేస్తని మీరు రన్ చేయొచ్చు. ఇన్ కేస్ ఇది మీ బ్రేక్ అయినట్టయినా ఆల్రెడీ ఈ వీక్లో 3% ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో అలా కాకుండా మండే, ట్యూస్డే, వెన్స్డే పెద్దగా ప్రాఫిట్స్లో లేరు, సో 1% లేదంటే 0.5% లాస్లో కట్ట ఉన్నప్పుడు మీరు ట్యూస్డే, ఫ్రైడే కూడా ట్రేడ్స్ని రన్ చేయకూడదు. అంటే మొత్తం క్లీన్ రేంజ్ మొత్తం రన్ చేయకూడదు. మోస్ట్లీ సెక్యూర్ చేసుకోవడానికే అంటే సెక్యూర్ చేసుకోవడం మీద ఫోకస్ చేయాలి. ఓకేనా? సో ముందు ఏంటంటే మనకి 3 days ఎలా ఉన్నది అండ్ ఎంత ప్రాఫిట్స్ తీసాం దాన్ని బేస్ చేసుకుని మనకి థర్స్డే, ఫ్రైడే సెక్యూర్ చేసుకోవాలా, రన్ చేయాలా అని డిపెండ్ అవుతుంది. అంటే ఈ 3 days డిసైడ్ చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ వన్, సో దీన్ని ఫేక్అవుట్ ఎంట్రీ అంటారు. సో సింపుల్. సో ఇక్కడ ఏంటంటే బ్రేక్అవుట్ ఫెయిల్ అవ్వడాన్ని ఫేక్అవుట్ అంటాం. ఇక్కడ చూస్తే మనకి సపోర్ట్ ఫామ్ చేసింది, సపోర్ట్ కింద క్యాండిల్ క్లోజ్ అయింది. ఎప్పుడంటే ఈ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ లోని బ్రేక్ చేస్తే మనం బ్రేక్అవుట్ కింద ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ చూస్తే బ్రేక్అవుట్ అవ్వలేదు. అండ్ ఎప్పుడంటే వెంటనే బ్రేక్ అయిన రేంజ్ ఉంది కదా, లోపల బ్రేక్ అయిన సపోర్ట్ ఉంది కదా, సపోర్ట్ లోపల క్లోజ్ అయింది. ఎప్పుడంటే ఎలా క్లోజ్ అవుతుంది దీన్ని మనం ఫేక్అవుట్ ఎంట్రీ అంటాం. సో నెక్స్ట్ క్యాండిల్ బాటమ్ ఎక్కేసి ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసిన వెంటనే తీసుకుంటాం ట్రేడ్. సో ఇది మొత్తం ఆల్రెడీ ఫాలో అయి ఉంటుంది కాబట్టి మనకి ఈ క్యాండిల్స్ మొత్తం ఇలా ఆల్రెడీ క్యాండిల్స్ ఫాలో అయి ఉంటుంది కాబట్టి పక్కన క్లీన్ రేంజ్ ఉంటుంది కాబట్టి మనం ట్రేడ్ తీసుకొని ఇక్కడ ఈ పక్కన రేంజ్ మొత్తం ఫిల్ చేస్తామని యాంటిసిపేట్ చేస్తాం. సింపుల్. ఈ సెటప్ చాలా రేర్గా ఫామ్ అవుతుంది, బట్ ఫామ్ అయినప్పుడు పక్కన రేంజ్ ఉంటే మంచి రేంజ్, విన్నింగ్ ప్రాబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇది బుల్లిష్ ఫేక్అవుట్. సో దీనికి కంప్లీట్లీ అపోజిట్ బేరిష్ ఫేక్అవుట్. ఓకే ఓకే ఈ ట్రేడు ఇదేంటంటే కంప్లీట్లీ ఎక్స్పీరియన్స్డ్ బేస్ చేసుకుని తీసుకున్న ట్రేడ్. ఏంటంటే ప్రీవియస్గా ఉన్న విక్ రిజెక్షన్ చూసారా, ఈ విక్ రిజెక్షన్స్ బేస్ చేసుకొని ఎప్పుడంటే ప్రీవియస్గా మన క్యాండిల్స్ ఇంతంత విక్స్ ఉంటాయో, సో ఇలా ఏ క్యాండిల్ అయినా సరే ఒక బుల్లిష్ క్యాండిల్ మనకి ఇలా హ్యూజ్ కమాన్ గ్రీన్ ఓకే ఇలా హ్యూజ్ విక్ వేసి ఫ్లిప్ అవుతుంది
ఇలా క్లోజ్ అయింది అనుకోండి, సో నెక్స్ట్ క్యాండిల్ అప్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీ చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. ఇది బుల్లిష్ సినారియో. సో బేరిష్ కూడా సేమ్. ఎందుకు అంటే ఇది చూసారా, దీన్ని లిక్విడిటీ గ్రాబ్ అంటారు. సో మన కాన్సెప్ట్లో లిక్విడిటీ గ్రాబ్. సో ఇలాంటి బాటమిక్ ఎంత పెద్దది వేస్తే, సో మనకి అంటే ఎంత పెద్దది అంటే మరీ పెద్దదని కాదు. సో ఏంటంటే ఒక డీసెంట్ విక్ వేస్తే, సో నెక్స్ట్ క్యాండిల్ అప్ సైడ్ వెళ్ళి పాసిబిలిటీ చాలా ఎక్కువ. సో ఇలా హైన్ బ్రేక్ చేసిన వెంటనే తీసుకుని మనం ఈ విక్ 50%లో మనం స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్ హోల్డ్ చేస్తాం. ఎందుకంటే మాక్సిమం ఇలాంటి ట్రేడ్స్ వచ్చి మన స్టాప్ లాస్ హిట్ అయ్యే పాసిబిలిటీ చాలా తక్కువ, విన్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక 80% ఉంటుంది, రిమైనింగ్ 20% ఏ సెటప్ అన్న ఫెయిల్ అవ్వాల్సిందే. సో పాసిబిలిటీ, ఇది విన్నింగ్ ప్రాబిలిటీ కూడా చాలా ఎక్కువ. ఇక్కడ చూస్తే ఇది అంటే 2 టైమ్స్. సో సేమ్ అదే చెప్తున్నాను, ఒక్కసారి మార్కెట్లో జరిగేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. సో ఇది కొన్ని అంటే ప్రీవియస్గా నేను తీసుకున్న సెటప్ అంటే ట్రేడ్ సేమ్ సెటప్ మీద. సో ఇది కూడా సేమ్. చూసారా ఎగ్జాక్ట్గా ఎలా ఫామ్ అయిందో, క్యాండిల్ చూసారు ప్రీవియస్ క్యాండిల్స్. సో నెక్స్ట్ క్యాండిల్ చూసారా ఎగ్జాక్ట్గా సేమ్ అలాగే ఫామ్ అయ్యాయి కదా. సో సేమ్ అలాగే ఫామ్ అవుతాయి. సో ఏంటి అందుకే చెప్తున్నాను, మార్కెట్లో జరిగింది మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. సో మీరు జస్ట్ వెయిట్ చేయాల్సిందని పేషెన్స్గా ఉండి ఒక డిసిప్లైన్గా మీ రూల్స్ మీ ట్రేడింగ్ ప్లాన్ ఫాలో అవుతే మార్కెట్ కంపల్సరీ ప్రాఫిట్స్ వస్తుంది. మార్కెట్లో ఎవ్వరు ఫెయిల్ అవ్వరు. ఫెయిల్యూర్ అయ్యేది ఎవరో తెలుసా, రూల్స్ లేకుండా, ఎడ్యుకేషన్ లేకుండా ఓవర్ ట్రేడ్ చేసి గ్యాంబ్లింగ్ చేస్తారు చూసారా, వాళ్ళే ఫెయిల్ అవుతారు. సో ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఉన్నప్పుడు మీకు ఇనిషియల్గా లాసెస్ ఉన్నా, సో ఫస్ట్ మంత్ స్టార్టింగ్లో ఫస్ట్ 1 to 2 వీక్స్ లాసెస్ ఉన్న ఎండ్ ఆఫ్ ద మంత్ మార్కెట్ మిమ్మల్ని అమేజింగ్గా అంటే ఎక్సలెంట్ ప్రాఫిట్స్ క్లోజ్ చేస్తుంది. బట్ ఈ 1 to 2 వీక్స్ ఉంటాయి కదా, ఫస్ట్ 2 వీక్స్, సో అక్కడే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అందరూ అకౌంట్స్ బ్లో చేసేస్తారు. కాబట్టి సో ఇంకా వాళ్ళకి నెక్స్ట్ విన్నింగ్ వీక్స్కి ఇంకా అకౌంట్ బ్లో అయిపోతే ఇంకా ట్రేడింగ్ ఏం చేస్తారు వాళ్ళు. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అది. 1 to 2 వీక్స్ మంత్ స్టార్టింగ్లో 1 to 2 వీక్స్ నెగిటివ్గా ఉన్నా సరే పేషెన్స్గా మిమ్మల్ని మీ స్ట్రాటజీని మీరు నమ్మి, అండ్ మీ బ్యాక్ టెస్టెడ్ డేటా ఉంటుంది కాబట్టి వాటిని నమ్మి మీరు ట్రేడ్ చేస్తే మాత్రం కంపల్సరీ ప్రాఫిటబుల్గా ఉంటారు. సో మన స్ట్రాటజీనే కాదు, మీరు ఏ స్ట్రాటజీ ట్రేడ్ చేసినా సరే ముందు బ్యాక్ టెస్టెడ్ డేటా కలెక్ట్ చేసుకోండి. సో బ్యాక్ టెస్టెడ్ డేటా అనేది మీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో మీ స్ట్రాటజీ యొక్క మ్యాక్సిమం డ్రాడౌన్ ఎంతో చెప్తుంది, అండ్ బ్యాక్ టు బ్యాక్ ఎన్ని లాసెస్ రావచ్చు చెప్తుంది. సో ఇలా చాలా తెలుస్తాయి మీకు. అందుకే ఫస్ట్ మీరు ఏ స్ట్రాటజీ అయినా, మన స్ట్రాటజీ అయినా, రిమైనింగ్ అంటే మిగతా స్ట్రాటజీస్ ఏమైనా ఉంటాయి కదా, సో అవి నేర్చుకున్నా సరే, నేర్చుకున్న తర్వాత చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్యాక్ టెస్ట్ చేయడం. అంటే అట్లీస్ట్ 1 year అయినా బ్యాక్ టెస్ట్ చేయాలి. బ్యాక్ టెస్ట్ చేసి మ్యాక్సిమం డ్రాడౌన్ ఎంత అండ్ బ్యాక్ టు బ్యాక్ లాసెస్ ఎంత వస్తున్నాయి, సో అలా మీకు ఒక పర్ఫెక్ట్ క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మీరు లైవ్లో రిస్క్ ఎంత తీసుకోవాలనేది మీకు తెలుస్తుంది. ఓకేనా. అలా బ్యాక్ టెస్ట్ చేయకుండా డైరెక్ట్గా ఏదో ఒక యూట్యూబ్ వీడియోలో చూసి చేసేద్దామంటే మాత్రం అది చాలా కష్టం. సో అంత ఈజీ కాదు ఫారెక్స్లో సక్సెస్ రేట్ జస్ట్ 3 to 5%, 5 to 3 అంటే ఒక 3% ఉంటుంది అనుకుంటా. అంటే ఎగ్జాక్ట్ నెంబర్స్ ఎవరికి తెలియదు కాబట్టి. సో 95% కంపల్సరీ ఫెయిల్యూర్స్. సో రిమైనింగ్ 5%లో మీరు ఉండాలి అంటే మాత్రం చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఓకే నెక్స్ట్ రేట్ సింపుల్. మనకి రెసిస్టెన్స్ ఫామ్ చేసింది అండ్ రెసిస్టెన్స్ మీద క్యాండిల్ క్లోజ్ అయింది. అండ్ నెక్స్ట్ క్యాండిల్ బాటమ్ ఎక్కేసి, చిన్న బాటమ్ ఎక్కేసి చూసారా, చిన్న బాటమ్ ఎక్కేసి బుల్లిష్గా ఫ్లిప్ అయింది. సో ఎప్పుడంటే ఇలా బుల్లిష్గా వెళ్ళింది అక్కడ మనం బై చేసాం. స్టాప్ లాస్ వచ్చి ఈ లెవెల్ ఉంది కదా, బ్రేక్ చేసిన లెవెల్, సో దాని కింద పెట్టుకున్నాం పక్కన క్లీన్ రేంజ్. అండ్ టైం చూసారా 5:30కి ఏమో ఓపెన్ అవుతుంది న్యూయార్క్ ఓపెన్. చాలా క్లియర్గా రాశాను కదా. సో బైస్ టేకెన్ ఆఫ్టర్ బాటమ్ విక్ క్లీన్ ట్రేడ్. నెక్స్ట్ వన్. ఓకే డే సెటప్ మీరు చాలా క్లియర్గా రాస్తాను కదా, మీ అందరికీ ఇంకా తెలిసి ఉంటుంది. A+ సెటప్. సో ఇక్కడ A+ సెటప్కి నేను చెప్పాను సినారీ ఏంటి. ఈ గ్రీన్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేయకూడదు అండ్ లోని బ్రేక్ చేయకూడదు. బ్రేక్ చేసిందా? ఈ గ్రీన్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ హైని లోని బ్రేక్ చేసిందా? లేదు కదా. అండ్ పక్కన క్లీన్ అంటే ఇది A+ సెటప్. సో ఇక్కడ మనం సెల్ చేస్తాం. పక్కన క్లీన్ రేంజ్ ఉందా లేదా? క్లీన్ రేంజ్ ఉంది. అండ్ వాల్యూమ్ టైమే కాదా 5:30 NY ఓపెన్. సో నేను చెప్పిన అన్ని రూల్స్ని సాటిస్ఫై చేసిందా లేదా? సో సింపుల్. మీరు ప్రతి ట్రేడ్, నేను ఏ ట్రేడ్ పోస్ట్ చేస్తానో అన్ని ట్రేడ్స్ చూడండి, పక్కన క్లీన్ రేంజ్ పక్కాగా ఉంటుంది. అండ్ సెటప్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న సెటప్ పక్కాగా ఉంటుంది. అండ్ స్టాప్ లాస్ రీజనబుల్గా ఉంటుంది. అండ్ ప్రతిదీ సో మోస్ట్లీ. సో అందుకే చెప్తున్నాను, మన ట్రేడ్స్లో జస్ట్ రూల్స్ ఫాలో అయితే చాలు, అమేజింగ్ ప్రాఫిట్స్ తీయగలరు. ఓకే ఇది మనం లైవ్లో తీసుకున్న ట్రేడ్, అమేజింగ్గా మనం లైవ్లో క్యాచ్ చేసాం. సో బిగ్ ఫిల్. సో ఇది చూస్తే క్యాండిల్ రెసిస్టెన్స్ మీద క్లోజ్ అయింది. సో రెసిస్టెన్స్ మీద క్లోజ్ అయింది. సో ఈ క్యాండిల్ బాటమ్ విక్ వేసిన వెంటనే ఇలా హైని బ్రేక్ చేస్తే మీరు బ్రేక్అవుట్ కింద ఎందుకు తీసుకోలేదు అన్న డౌట్ మీకు వచ్చిందా? ఇక్కడ నేను బ్రేక్అవుట్ ఎంట్రీ కింద ఎందుకు తీసుకోలేదు అంటే, ఇది ఏం చేస్తుందంటే క్యాండిల్ బాటమ్ విక్ వేయకుండా ఇలా అప్ సైడ్ వెళ్ళిన వెంటనే ఫస్ట్ 1 to 2 minutesలో బ్రేక్ అయిన వెంటనే అది మనం తీసుకోం, మనకు బాటమ్ విక్ కావాలి. ఆ తర్వాత ఇలా వెళ్ళిన తర్వాత బాటమ్ విక్ వేసింది.
సో తర్వాత బాటమ్ విక్ వేసి మళ్ళీ బోన్ హైన్ బ్రేక్ చేసి మళ్ళీ ఇలా డోజీ టైప్ క్లోజ్ అయింది. అంటే చాలా వాల్టైల్ క్యాండిల్. సో ఇక్కడ మనకి ఎంట్రీ ఏమి ఇవ్వలేదు. సో ఫైనల్గా ఇలా క్లోజ్ అయిన తర్వాత సో ఇక్కడ చూస్తే ప్రీవియస్ క్యాండిల్ చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా స్ట్రాంగ్ బులిష్. అంటే ఇది డోజీ క్యాండిల్, అంటే నథింగ్, ఇక్కడ ఏమీ యాక్షన్ లేదు. సో బయ్యర్స్ సెల్లర్స్ ఈక్వల్ స్ట్రెంగ్త్తో ఉన్నారు. సో ఎప్పుడంటే తర్వాత క్యాండిల్ బాటమ్ విక్ వేసి ఫ్లిప్ అయిందో సో ఈ విక్ ఫిల్ చేసే పాసిబిలిటీ చాలా ఎక్కువని నేను బై చేశాను. స్టాప్ లాస్ వచ్చి కరెంట్ క్యాండిల్లో. సో కరెంట్ క్యాండిల్లో ఇక్కడ నేను మోస్ట్లీ 90% సెక్యూర్ చేసుకున్నాను. ఇది మనం లైవ్లో తీసుకున్నాం ట్రేడ్. సో ఆల్రెడీ లైవ్ స్ట్రీమ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. సో మనం ఎవ్రీడే మోస్ట్లీ ఎవ్రీడే ఆర్ 2 డేస్కి ఒకసారి మనం లైవ్ స్ట్రీమ్ చేస్తాం. సో కాబట్టి అక్కడ ఆ రోజుల్లో ఏ ట్రేడ్ వచ్చినా సరే మీ అందరి ముందు నేను కూడా తీసుకోవడం, నా వ్యూ చెప్పడం అండ్ మనం ప్లాన్ చేయడం ముందుగానే ట్రేడ్స్ ఇదంతా చేస్తాం కదా. సో అలాంటి ట్రేడ్ ఇది. సో ఇక్కడ మనకి లైవ్లో మంచి డే ఆ రోజు. సో టార్గెట్ అయింది. ఆ తర్వాత చాలా దూరం వెళ్ళింది ఇది, బట్ అది మనకు అనవసరం. మనం ప్లాన్ చేసింది మనం బుక్ చేసుకున్నాం, సింపుల్. ఓకే, అండ్ పక్కన కూడా మంచి రేంజ్ ఉంది కదా. అంటే ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫుల్ పొజిషన్ ఇక్కడ క్లోజ్ చేస్తాను. సో ఫుల్గా ఇక్కడ అంటే రన్నర్స్ అన్న హోల్డ్ చేసి ఉంటే బాగున్నాం. ఓకే, ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. నెక్స్ట్ వన్. ఓకే, ఇది 30 minutes. సో ఇది 15 minutes వ్యూ. సో 15 minutesలో మనకు చూస్తే సేమ్ ప్రీవియస్ క్యాండిల్ చూసారా, మంచి రిజెక్షన్తో ఈ విక్ రిజెక్షన్ చూసారా. విక్ రిజెక్షన్ ఏమని చెప్పాను, లిక్విడిటీ గ్రాబ్ అని చెప్పాను కదా. సో విక్ రిజెక్షన్ తర్వాత క్యాండిల్ కూడా మంచి విక్ వేసి బ్రేక్ అయింది. అండ్ స్టాప్ లాస్ వచ్చి మనకి విక్లో కూడా అండ్ ఈ లెవెల్ కింద కూడా అండ్ ఈ విక్ ఫిల్ మనకి ఫస్ట్ టార్గెట్. సో రన్నర్స్ ఏమైనా హోల్డ్ చేస్తే మనం ఇక్కడ వరకు పెట్టచ్చు. సో టైం మళ్ళీ చూడండి 5:30 బ్రేక్అవుట్ ఎంట్రీ, పక్కన క్లీన్ రేంజ్. సో సింపుల్. సో ఇక్కడ పక్కన క్లీన్ రేంజ్ అంటున్నారు, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కదా, మరి ఇది రెసిస్టెన్స్ కింద యాడ్ చేస్తుంది కదా. అంటే ఈ రెసిస్టెన్స్ కంటే ముందు విక్ ఉంది కదా. రెసిస్టెన్స్ ఉంది రైటే, బట్ దానికంటే ముందు విక్ ఉందా, ఈ విక్ ఉందా లేదా. సో ఈ విక్ కదా మనకి ఇంపార్టెంట్, రైట్. ఓకే, క్లియర్. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, సింపుల్ ట్రేడ్స్. సింపుల్ సపోర్ట్ ఫామ్ చేసింది అండ్ సపోర్ట్ కింద క్యాండిల్ క్లోజ్ అయింది. అండ్ నెక్స్ట్ ఓపెన్లో ట్రేడ్ తీసుకున్నాను, అంటే చిన్న బాటమ్ ఎక్కేసి ఫ్లిప్ అవ్వగానే ట్రేడ్ తీసుకుని స్టాప్ లాస్ వచ్చి మనకి ఈ లెవెల్ మీదన పక్కన క్లీన్ రేంజ్. చూసారా, సింపుల్ ట్రేడ్. 4:30. సో ఆల్రెడీ మన ట్రేడింగ్ టైం 4:30 నుంచి 7 వరకు. సో సేమ్ 4:30 బ్రేక్అవుట్ ఎంట్రీ, క్లీన్ రేంజ్, నైస్. సో ప్రతి ట్రేడ్లోనూ క్లీన్ రేంజ్ అండ్ టెక్స్ట్ బుక్ సెటప్స్ ఉంటాయి అండ్ వాల్యూమ్ టైం ఉంటుంది. సో మీరు అంటే కామన్గా అబ్జర్వ్ చేయాల్సిన ప్యాటర్న్ చెప్తున్నాను. ఓకే, బ్రేక్అవుట్ ఎంట్రీ, సో సింపుల్ బ్రేక్అవుట్. సో ఇది కూడా లైవ్లో తీసుకున్నాం మనం. రెసిస్టెన్స్ ఫామ్ చేసింది, రెసిస్టెన్స్ మీద క్లోజ్ అయింది. తర్వాత బాటమ్ ఎక్కేసి ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసిన వెంటనే బై చేసాం. సో ఫుల్ పొజిషన్ 1:1 దగ్గర క్లోజ్ చేస్తాను. ఇక్కడ 1:1 దగ్గర క్లోజ్ చేయడానికి కారణం ఏంటంటే నా స్టాప్ లాస్ చాలా ఎక్కువ. ఇక్కడ చూస్తే 52 అండ్ 52 అండ్ 48 నియర్లీ 30 pips. సో 30 pips ఇంత స్టాప్ లాస్తో నేను ట్రేడ్స్ తీసుకున్నాను. బట్ ఇక్కడ తీసుకోవడానికి కారణం NYSE ఓపెన్. సో NYSE అనే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, NYSE అంటే. సో ఆ ఓపెన్ పుష్ ఈజీగా 1:1 మూవ్ చేస్తుంది అని నేను ఆంటిసిపేట్ చేసి తీసుకున్నాను. సో అలా 1:1 దగ్గర నా ఫుల్ పొజిషన్ క్లోజ్ చేస్తాను. ఈ ట్రేడ్ చాలా మంది తీసుకున్నారు మన గ్రూప్లో. సో ఇక్కడ నేను చెప్పిన ట్రేడ్స్ అంటే 50 to 60% ట్రేడ్స్ అన్ని మన గ్రూప్లో నాతో పాటుగా చాలా మంది తీసుకున్నారు. 50 to 68 మ్యాక్సిమం 90% ట్రేడ్స్ అందరూ తీసుకున్న వాళ్ళే మోస్ట్లీ తీసుకుని ఉంటారు. ఎందుకంటే ఇవి తీసుకోకూడదు అనడానికి ఒక రీజన్ కూడా లేదు. సో ఇవన్నీ టెక్స్ట్ బుక్ సెటప్స్. చూసారు అంత పిక్చర్ పర్ఫెక్ట్ ట్రేడ్స్. మీరు మిస్ అయ్యారంటే సంథింగ్ అంటే ప్రాబ్లం మీ సైడే ఉండాలి. సో మన స్ట్రాటజీ క్లియర్గా ఉంది. సో నేను చెప్పినట్టు జరిగాయి లేదా, బట్ మీరు మిస్ అయ్యారంటే కంప్లీట్గా మీ ప్రాబ్లం అయి ఉండాలి. ఓకే, చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. అసలు నేను ఎందుకు తీసుకోలేకపోయాను, ఇక్కడ ట్రేడ్ మిస్ అవ్వడం ప్రాబ్లం కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ట్రేడ్ మిస్ అవ్వడం ఏముందండి, అందరూ మిస్ అవుతారు. ఇక్కడ ట్రేడ్ మిస్ అయిన తర్వాత ఎలా థింక్ చేస్తున్నాం అది ప్రాబ్లం. సో అంటే ఎలా థింక్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. ఏంటంటే మనం ట్రేడ్ మిస్ అయిన వెంటనే ఓకే దీన్ని నేను ఎలా క్యాచ్ చేయొచ్చు, ఇదే ట్రేడ్ నెక్స్ట్ టైం ఫామ్ అయినప్పుడు నేను ఎలా తీసుకోవచ్చు. సో మీరు చూడాల్సింది అది. సో ట్రేడ్ మిస్ అవ్వడం నేను మిస్ అవుతాం, మీరు మిస్ అవుతారు, వేరే వాళ్ళు మిస్ అవుతారు. బట్ ఆ తర్వాత ఎలా థింక్ చేస్తున్నాం అన్నది వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ట్రేడ్. ఓకే, ఇది లాస్ట్ ట్రేడ్. సో ఈ ట్రేడ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే రెసిస్టెన్స్ ఫామ్ చేసింది, రెసిస్టెన్స్ మీద క్యాండిల్ క్లోజ్ ఉంది. ఈ రెడ్ క్యాండిల్ అని చూసారా, ఈ రెడ్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ హైన్ కానీ బ్రేక్ చేస్తే ఈ బాటమ్ ఎక్కేసి ప్రీవియస్ క్యాండిల్ ఇలా బాటమ్ ఎక్కేసి ప్రీవియస్ క్యాండిల్ హైన్ కానీ బ్రేక్ చేస్తే నేను బై చేద్దాం అనుకున్నాను. ఇక్కడ బై చేసి స్టాప్ లాస్ కరెంట్ క్యాండిల్లో పెడదాం అనుకున్నాను, బట్ అలా బ్రేక్ చేయలేదు. అండ్ ఇది కూడా మనం లైవ్ స్ట్రీమ్లో తీసుకున్నాం, చాలామంది ఈ ట్రేడ్ కూడా తీసుకున్నారు. సో అలా కాకుండా ఈ రెడ్ క్యాండిల్
కింద క్లోజ్ అయింది. సో ఎప్పుడంటే నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఈ హైని బ్రేక్ చేసిందో మనం బై చేసుకుని స్టాప్ లాస్ వచ్చి కరెంట్ క్యాండిల్లో పెట్టాం. సో ఇది ఇంపల్స్ ఎంట్రీ మన తెలుగు గ్రూప్లో. సో ఇది మన వేరే గ్రూప్ ఉంది కదా గ్లోబల్ కమ్యూనిటీ, సో వాళ్ళకి A+ సెటప్. బట్ ఇక్కడ ఇది చెప్తున్నాను కదా, A+ సెటప్లో సెకండ్ కేటగిరీ, A+ సెటప్లో 2 కేటగిరీస్ ఉంటాయి. సో దీని గురించి మీకు చాలా క్లియర్గా చెప్పాలి. దీని మీద చాలా కన్ఫ్యూజన్ ఉంది చాలా మందికి. సో అంటే ఫ్యూచర్లో మనం యూజ్ చేయాల్సిన పేరు దీనికి A+ సెటప్ సెకండ్ కేటగిరీ. సో ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ఒక రెసిస్టెన్స్ ఫామ్ చేస్తుంది కదా. 1 minute, ఒక రెడ్ కలర్ తీసుకుంటాను. రెసిస్టెన్స్ ఫామ్ చేసి క్యాండిల్ మీద క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయిన తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి మనకి నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తుంది. సో ఇది A+ సెటప్. ఇక్కడ చూస్తే మీరు ఈ రెడ్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ హైని రెస్పెక్ట్ చేసింది, ప్రీవియస్ క్యాండిల్ లోని రెస్పెక్ట్ చేసింది. ఇక్కడ సెకండ్ కేటగిరీ అంటే ఏంటంటే సేమ్ ఇదే సెటప్లో ఈ రెడ్ క్యాండిల్ ఉంది చూసారా, ఇది ప్రీవియస్ క్యాండిల్ లోని రెస్పెక్ట్ చెయ్యదు. ఎలా క్లోజ్ అవుతుంది అర్థమైందా? సో ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ లోని బ్రేక్ చేసేస్తుంది. సో ఎప్పుడంటే ఇలా బ్రేక్ చేస్తుందో ఇది మనకి A+లో సెకండ్ కేటగిరీ, అంటే A+ సెటప్లో సెకండ్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తాం మనం. సేమ్ రెండింటికి పెద్దగా డిఫరెన్స్ ఉండదు, కాకపోతే ఇక్కడ బ్రేక్ చేస్తుంది, అక్కడ బ్రేక్ చేయదు. అంటే ఫస్ట్ A+ సెటప్ అది పిక్చర్ పర్ఫెక్ట్, అది టెక్స్ట్ బుక్ సెటప్. ఇది కొద్దిగా వేరియేషన్ ఉంటుంది ఇందులో. ఓకే, రెండాట్లు కూడా ఎడ్జ్ ఎక్కువగానే ఉంటుంది. క్లియర్ కదా? రైట్. సో ఇక్కడతో లాస్ట్ మంత్ ట్రేడ్స్ అయ్యాయి. సో కంప్లీట్ మే మంత్ ట్రేడ్స్ ఇవే. ఒక నిమిషం ఇంకేమైనా ఉన్నాయి? ఓకే, ఇంకేమి లేవు. సో ఇక్కడతో కంప్లీట్ అయ్యాయి. సో కంప్లీట్గా మే మంత్లో తీసుకున్న ట్రేడ్స్ ఇవే. సో ఇవన్నీ ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. సో చూడండి క్లియర్గా, మీకు మన టెలిగ్రామ్ గ్రూప్ అండ్ ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను. సో ట్విట్టర్లో వీలైతే ఫాలో అవ్వండి. సో మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా సరే మన టెలిగ్రామ్ గ్రూప్లో అడగండి. అండ్ ఈ వీడియో నుంచి మీరు ఏమైనా నేర్చుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సో అండ్ వీడియోని లైక్ చేయండి. ఓకే గైస్, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.